హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షు గేమర్. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం ఆడబోతున్నాం FS20 గేమ్. ఇది వచ్చేసి మనం డబ్బులు కట్ అయితే బై చేసా, స్టీమ్లో అయితే అవైలబుల్గా ఉంది. గాయస్ వచ్చేసి ఎపిసోడ్ వైజ్గా వస్తుంది. అది ఎపిసోడ్స్ ఎన్ని రావాలని మీ కామెంట్ పై ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చి మన ఫామ్ హౌస్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మన ఫామ్ హౌస్ ఎంట్రీ గేట్. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక రైట్కి తిరిగితే మనకు ఒక ఫీల్డ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి వీట్ ఫీల్డ్. ఇది వచ్చేసి 98% ఫుల్ ఉంది. ఈరోజు ఎపిసోడ్లో దీన్ని హార్వెస్ట్ అయితే చేసి అమ్మేసేద్దాం. గాయస్, దీని అవతల ఉన్న ఫీల్డ్ కూడా మనదే. ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు, ఈ ఫీల్డ్ కూడా వచ్చేసి మనదే. మనకు మొత్తం 3 ఫీల్డ్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి గేమ్ వాళ్ళు ఇచ్చినవి, మనం వచ్చేసి ఫ్యూచర్లో అయితే కొన్నాము. ఓకే గాయస్, ఇది మన మ్యాప్ వచ్చేసి ఇది ఇంత బాగుంది కదా. ఇది వచ్చేసి మన బాన్ అన్నమాట. ఆవులను పెంచుకొని ఇంకే వస్తుంది. ఇది వచ్చేసి మన మిల్క్ది. ఇది వచ్చేసి ముందర కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన ఫీల్డ్. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మన సైడ్లో బంకర్. ఇది వచ్చేసి ఇక సీడ్స్ ఫిల్ చేసుకొని ఇంకే ఫర్టిలైజర్ అన్నీ ఫిల్ చేసుకొని ఇక్కడ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఇవి. ఇంకోటి మన హౌస్ వచ్చేసి కానీ అందరిలో లోపలికి వెళ్ళడానికైతే రాదు, మరి ఎందుకు ఇచ్చారో. ఇప్పుడు వచ్చేసి ఒక సీడర్ అయితే ఉంది మన ముందర. యాపిల్ గో ZM అనేది ఒక వాళ్ళ కంపెనీ తరపున ఒక సీడర్ అయితే మనకి ఇచ్చారు. ఇంకోటి ఒక ట్రాలీ స్టార్టమమ్ సెక్ 802. ఇది వచ్చేసి ఇంకా మన కల్టివేటర్ అనమాట. ఓకే గాయస్, ఇక మన వెహికల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తారు కదా. ఓకే గాయస్, ఫస్ట్ వచ్చేసి మన వీటిని అయితే హార్వెస్ట్ అయితే చేద్దాం. ఇంకోటి ఇది మన వచ్చేసి మన ఆల్ మాన్యువల్ అక్కడ వస్తుంది. గాయస్, ఈ ఎపిసోడ్ అయితే ఓన్లీ మనం వచ్చేసి హార్వెస్ట్ అయితే చేద్దాం మన వీటిని. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళిపోతున్నాం మన వెహికల్స్ దానికి. అసలు ఎంత బీభత్సంగా వస్తుందో. ఇది వచ్చేసి మన న్యూ హాయ్లాండ్ వారు ఒక వెహికల్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. న్యూ హాయ్లాండ్ మన 2 ట్రాక్టర్స్, వన్ వచ్చేసి KCH, ఇంకోటి వచ్చేసి ఫెండెంట్ వారియో. న్యూ హాయ్లాండ్ TX32 వెహికల్ ఇది. ఇంక ఇక్కడ వచ్చి మన KCH 7250 KCH వెహికల్. నెక్స్ట్ ఫెండెంట్ వెహికల్. ఈరోజు వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని అయితే తీసుకెళ్దాం. ఓకే గాయస్, నేనైతే ట్రై చేస్తాను ఎక్కువైతే కట్ చేయకుండా చూడడానికి, కానీ నేను కట్ చేస్తే అంటే లాంగ్ అయితే కట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం ఒక వ్యూ పాయింట్ అయితే చూస్తాం. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మన ఫామ్ హౌస్ చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఈ మ్యాప్ మొత్తం ఇట్లనే ఉంటుంది, కొండలకి వచ్చి. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి షార్ట్ కట్ రూట్లో అయితే వెళ్తున్నాం కదా మనం. హార్వెస్టర్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది గాయస్ లెఫ్ట్ సైడ్. ఆపి చూపిస్తాను. ఓకే గాయస్, వెహికల్ వచ్చి మన రోడ్ మీదకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దిగిపోతున్నాము. ఇప్పుడు చూడండి, మన ఇదే వచ్చేసి మన ఫామ్ ల్యాండ్, అంటే మన ఫామ్ హౌస్. ఇంత పెద్దగా ఉంది, బాగుంది కదా గాయస్. ఓకే గాయస్, ఇక టైం లేదు, తొందర వెళ్దాం. అన్ని రియలిస్టిక్ మోడ్ అయితే గేమ్ ఉంది గాయస్, చెప్తాను. అన్ని రియలిస్టిక్స్. ఇప్పుడు మనం మళ్ళీ కిందికి అడ్వెంచర్ అయితే ఉంటుంది. రోడ్ వచ్చేసి చూపిస్తాను, చూడండి మీరు.
మొత్తం యూటిప్ పిన్ టైప్ రోడ్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, అప్పుడే సార్ కిందకైతే వచ్చేసాం. ఒక పిన్కి ఈ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే కష్టం కాదు ఈ రూట్లో తీసుకురావడం. కొంచెం జాగ్రత్తగా తీసుకొచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 టర్నింగ్ ఉంది కదా, 1 టర్న్ అయితే మనం పూర్తిగా కిందకైతే వస్తాము. ఈ వెహికల్కి వచ్చేసి మనం లాంగ్ టర్నింగ్ అయితే తీసుకోవాలి గాయస్, లాంగ్ టర్నింగ్. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి కొంచెం సైడ్కి వెళ్దాం. ఫీల్డ్ వచ్చేసి మన ఫామ్ హౌస్లో కలిపి వెళ్దాం. ఓకే గాయస్, ఇక్కడైతే మన హౌస్ ఇది. మళ్ళీ వచ్చేస్తాం మన ఫామ్ హౌస్కి. ఈ వెహికల్ వచ్చి 21 స్పీడ్ మీద వెళ్తుంది కదా. ఓకే గాయస్, ఫామ్ ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. గాయస్ ఇది వచ్చేసి నాకు ఇంకో పని కూడా ఉంది కాబట్టి ఒక 1 సింగిల్ లైన్ అయితే మీకు వేయడం నేను చూపిస్తాను. తర్వాత వచ్చి హెల్పర్కి వచ్చేసి నేను ట్రాక్టర్ తీసుకొచ్చిన మళ్ళీ మనం వేద్దాం. గాయస్ ఎలాస్టిక్ ఉంది మొత్తం. ఇంకెలా చేస్తారో కదా, అంటే కనిపిస్తారు ట్రాక్టర్ కింద లైట్ అయితే వస్తుంది కదా వడ్లు. చూస్తున్నారు ఈ వాచ్లోనే ఫుల్ అయిపోయేలాగా ఉంది. టైం కూడా సేవ్ అవుతుంది కొంచెం పెద్ద హార్వెస్టర్ కాబట్టి. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి హెల్పర్కి అయితే చూసేద్దాం. మనం కూడా మేము మళ్ళీ వచ్చి చూసుకుందాం మన పనిని. ఓకే గాయస్, హెల్పర్కి అయితే చేసాం. నెక్స్ట్ మనకి కేసీహెచ్ సార్, కేసీహెచ్ లుక్ మాత్రం బీస్ట్. ఓకే గాయస్, ఇక్కడ వచ్చేసి వెళ్దాం ఫామ్ హౌస్ దగ్గరికి. నేనైతే కట్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే సింగిల్ కట్ కూడా అయితే ఏం చేయాలి. చూస్తున్నారా మన రోడ్ ఎట్లా ఇంకా డేంజర్ రోడ్. ఓకే గాయస్, మళ్ళీ మన అడ్వెంచర్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది ఇంతమంది వెళ్ళింది హార్వెస్టర్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్ వెళ్ళిపోతుంది. హార్వెస్టర్ బిగ్ వెహికల్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కట్టింగ్ అనుకున్న టైం అయితే పడుతుంది మనకి. మనం ట్రాక్టర్ కాబట్టి వాష్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గాయస్, మనం ట్రైలర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ వీడియో అయితే షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎపిసోడ్ 2 వచ్చేసి నెక్స్ట్ మండే అయితే రాబోతుంది. ఇప్పుడు సండే కదా, నెక్స్ట్ మండే అంటే రేపు కాదు, ఇంకో మండే. ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టము, అందుకనే కాదు. అయితే రాసిన వెహికల్ మిక్సీ పెట్టుకొని నేనైతే వీడియో వచ్చేసాను. మళ్ళీ కల్టివేట్ అయితే ఎక్కించుకున్నాం. మళ్ళీ హార్వెస్టింగ్ అయితే మొదలు పెట్టేసాను. ఇంకా మళ్ళీ వచ్చేసి గేమ్లో హార్వెస్టర్ ట్యాంక్ వచ్చేసి ఫుల్ అయితే అయ్యింది. ఇంకా నేను లైన్స్లో ఇంకా ఇంకొక ట్రిప్ అయితే వస్తుంది. నేను మళ్ళీ డ్రైవర్కి వచ్చేసి నేను వచ్చేసి బంకాలో అయితే చూద్దాం. రోజు ఒకవేళ రేట్ అయితే చెప్తుంటే నేను తీసుకు రోజు 20 వస్తుంది.
లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఎఫ్ఎస్20లో స్ట్రక్చర్ వచ్చేసి ఇది స్ట్రక్చర్ స్టార్టింగ్ అయితే వచ్చేసారు కదా వెహికల్లో నేను ఆన్ చేసి పెట్టాను మర్చిపోయింది వచ్చేసి మన ఇండియన్ ఫీలో ఎక్కుతుంది బ్యాటరీ అనుకుని ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి మనం ఇది వచ్చేసి ప్రవాహ టెక్నిక్ ఎంజాయ్ చేయాలి వచ్చేసి గుమ్మలు వస్తుంది డ్రైవర్ కట్ చేస్తున్నాం మనం ప్రైజెస్ చెక్ చేసుకుందాం వీటికి వచ్చేసి 500 గైస్ డెక్రీస్ బయోఫ్లెక్స్లో అయితే మనకి రేట్ ఉంది చూపిస్తానండి డెక్రీ గాయస్ ఇది కష్టంగా ఉంది వెతుక్కోవాలి ఓకే గాయస్ మనకు వచ్చేసి ఒక మంచిగా ఉంది కాస్ట్ అయిపోయినాక మళ్ళీ కలుగుతాం సో గాయస్ ఇంకొక 1 లంచ్ వస్తుంది చూడంటే కాకపోతే వస్తాను నాకు ఎందుకో డౌట్ అవుతుంది ఏంటది ట్రైలర్లో అయితే ఇంకానే పడతాయా అని ఇది ఆల్మోస్ట్ దగ్గరకు అయితే ఫుల్గానే కొట్టించింది ఇంకా ఇందులో వచ్చేసి మన బేకరీ ఉంటుంది మనకి బేకరీ అసలు మనం తయారు చేయడానికైతే రాదు అది వచ్చేసి -పాయింట్ అవుతుంది చూద్దాం కదా దీని టార్గెట్ వచ్చేసి ఒక 10 వీడియోస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్ అంటే ఏది రన్ తీయడం లేదు మళ్ళీ బ్రేక్స్ కొంచెం కదా వర్క్ అయితే ఏం లేదు హార్వెస్టర్ స్పీడ్ వచ్చేసి స్లో అవుతుంది కదా ఎందుకంటే నేను కాలం పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం కట్టింగ్ అయితే స్లోగా వెళ్తాను బెనిఫిట్ చూడండి అసలు మనం హార్వెస్టర్కి అయితే హార్వెస్టర్ ఫుల్ అయితే వర్క్ అయితే చేస్తుంది డీజిల్ వచ్చేసి 2% అక్కడ అయిపోయింది కొంచెం ఉందా ఇంకా ట్రాక్టర్ కూడా కనిపిస్తుంది అక్కడ ఉంది ఇప్పుడు మన హార్వెస్టర్ వర్క్ అయితే అయిపోయిందంటే అది వచ్చేసి చూసాను ఇంతకుముందు బయోఫ్లెక్స్ అని ఒకటి అవుతుంది అది సెల్లింగ్ పాయింట్ ఓకే గైస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం పాయింట్కి వెళ్ళేసి దాకా స్లో వర్క్ అయితే స్లోగా వేసాను హార్వెస్టర్ని ఇట్లాంటప్పుడు ఫాస్ట్గా అయితే ఒక 10 తీసుకుంటుంది వేసాను గ్యాస్ కట్టాక మెలిగింది ఆ ట్రాలో తీసి ఫుల్ అయితే అయిపోయింది ఇంకా నాకు స్పేర్ ఇంకో లేదు అంటే గ్యాస్ ఇవ్వండి అంటే ఫ్రెండ్లోకి వెళ్ళిపోతున్నాను స్లోలీ గ్యాస్ స్లో సమయం తప్పింది లేకపోతే ఆర్డర్ వచ్చి వెళ్తా వరదు ముందే స్పేర్కి ఇంకా మాన్స్టర్ లేవు ఇట్లా ఫ్యూచర్లో అయితే కొన్నాను పెద్ద ట్రాక్టర్ అయితే కొన్నాను చైన్ ట్రాక్టర్
ఇప్పుడు మనం అరగ వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకుంటాం. ఓకే ఓకే మెల్లగా ఓకే వచ్చి ఇక్కడైతే పెట్టేసేసుకుంటే మనకి ఇంకా 33 లేదా ఓకే హరేస్ టైర్లు అంతా వేయను. నెక్స్ట్ హరేస్ వచ్చేసి సారీ నెక్స్ట్ మనం చేసేసి తీసుకెళ్తాం. బైక్స్ వచ్చేసి ఆ రూట్ వచ్చేసి కొంచెం డేంజర్ ఉంటుంది చూపిస్తాను. ఓకే ఓకే గాయ్స్ ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి ఓకే ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చినైతే ఇలా వచ్చాము కాబట్టి అంటే మన వెహికల్ సెట్టింగ్ అయితే ఇవ్వకుండా మనం అయితే కటింగ్ చేసుకున్నాం. ఓకే ఓకే మనం వచ్చేసి అయితే ఓకే అని చెప్పేసాలి. ఏదైతే వాటర్ ఫిల్లర్ మనకన్నా ఇప్పుడైతే మనకు ఏం అవసరం లేదు. ఫ్యూచర్లో వచ్చేసి ఆవులు అన్నీ హార్సెస్ అన్నీ తీసుకుంటారు, అదైతే అవసరం. గాయస్ వచ్చి 2 రోడ్స్ అయితే ఉంటాయి మనకి దగ్గర రోడ్డు ముందర కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్స్. అక్కడ వచ్చి మనం వీటినైతే సెల్ చేయాలి. ఇంకా కొంచెం మిగిలింది కదా సైడ్లో బంకాలని ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద ట్రైలర్ కొన్నప్పుడు దాన్ని అంతా అయితే చేసుకొని పోతాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా నేను వచ్చేసి అవి ఏం చేయను, ఇంకా వీటైతే ఏం ప్లాన్ చేయను, అన్నీ చూపిస్తాను. నేనేసి కాటన్ ఫీల్డ్ ఏదో కొన్నాం, ఇది వీటే ఈ బార్లీ అని సంథింగ్ డిఫరెంట్. ఇది వచ్చేసి కాటనే. ఫాస్ట్లోకి వెళ్తుంది 30 HP మెయింటైన్ చేస్తుంది. ఓకే గాయ్స్ ఇది వచ్చేసాను సెల్లింగ్ పాయింట్కి. జోస్టిక్ అయితే హైలైట్లు ఇస్తుంది కదా. $5,600 చేంజ్ వేయించారు. ఓకే మంచి రేట్ ఒక అబద్ధాన్ని వేసుకుంటే. ఇంకా మనకు వచ్చేసి ఆవులని మేకలని ఆవులని గొర్రెలను అయితే కొనాలి. ఇప్పుడైతే ఇంత వీడియో అయితే ఎండ్ చేస్తున్నా గాయస్. ఇప్పటికే లేట్ అవుతుంది. ఒక వ్యూ పాయింట్ వచ్చేసి సూపర్ వ్యూ పాయింట్ కదా, అందులో చిన్న షాప్ ఉంటుంది. షాప్ మీద అలా పెట్టాం. సింగిల్ రోడ్ వచ్చేసాము. మనం చూసి కోతి పండ్లు అవి. ఓకే గాయస్ అక్కడ వచ్చేసి ఆపుకున్నాం దగ్గరని. కాయ సూపర్ ఉంది కదా. సూపర్ గాయస్. వాటర్లో చేపలు నాటిన సౌండ్ అయితే వస్తుంది. ఓకే గాయస్ ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మొదటిసారి మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కావాలో లేదో కామెంట్ అయితే చేయండి గాయస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ bye guys.